ఆత్మల లోకంలోకి మనం వెళ్ళాలి అంటే మనలో బంక పూసి పోస్టర్ అంటించిన పిశాచి భయం బయటికి పోవాలి. దెయ్యాలు భూతాలు సినిమాలు పదే పదే చూసి చూసి పిశాచాలను ఇంటర్వ్యూ చేయడానికి నేను బయలుదేరాలి. పాట బాగుంది. ఏ సినిమాలోది? రే, నేను భయపెట్టడానికి అలా అరిచానురా. దానికంటే నీ ఫేస్ దగ్గరగా చూపించుంటే భయపడుండేవాణ్ణి నేను. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీ మొహం కంటే వాడి మొహమే బెటర్. ఈ ఎదవ లోపల ఏం సినిమా చూస్తున్నారబ్బా? కచ్చపచ్చ కచ్చపచ్చ అని సౌండ్ వస్తోంది. నాకు ఏంటి వీడు భయపడతాడు అనుకుంటే నవ్వుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో. వీళ్ళేంటి తెల్లారులు పిశాచాల సినిమాలు చూసి నవ్వుతున్నారు? ఛీ, రే పలానా సినిమాలు ఉంటే ఏంట్రా నేను చూస్తున్నాను. వీడేంటి దెయ్యం పట్టిన వాళ్ళ చూస్తున్నాడు. హర హర మహాదేవకి. రాత్రైతే బ్రాందీ, పొద్దు పొద్దునే గ్రీన్ టీ. ఇది ఒక బ్రతికేనా? ఏంట్రా ఒళ్ళు వేడెక్కిందా? రుద్దుకోవాల్సింది నేన్రా. నైట్ అయితే వయసు కుర్రాళ్ళు ఎలాంటి డివిడీలు చూస్తున్నారు. నువ్వు చూసింది అసలు డివిడీనట్రా. నైట్ అంతా తల దిమ్మెక్కిపోయింది, ఇంకా దిగల. దీన్ని రుద్దు. అవును, దీన్ని ఎక్కడ పెట్టి రుద్దాలి? ఓ, తల్లోనే కదా. రే, పొద్దున్నే నాకు నిమ్మకాయ ఇచ్చి రుద్దుకోమన్నావు. సరే, ఇప్పుడు కారు జుట్టు నిమ్మకాయలు తగిలించేవే. నాకు తెలియక అడుగుతాను, జ్యూస్ కొట్టి పెట్టబోతున్నావా? మనం ఇప్పుడు ఒక భయంకరమైన భూత వైద్యుడిని కలవబోతున్నాం. ఆడేం పిగుతాడు? రే, ఏంట్రా వెనకాల బొమ్మ ఏదో పెట్టావు? ఆ బొమ్మ ఎవరో కస్టమర్ వదిలేసినట్టున్నారు. పొద్దునుంచి అక్కడే ఉంది. శంకరా, సెల్ ఎక్కడ పెట్టాడు చూసావా? ఏరా, ఈడు నిజంగానే భూత వైద్యుడా? నిజంగా భూత వైద్యుడే. అది కాదురా, చేతికి సెల్ ఫోను, ఆ విగ్గు సెటప్ అంతా చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. పక్కన లేడీస్ కూడా లేరే? లేడీస్ వాళ్ళ రూములో ఉన్నారు. భక్త, మీరెందుకు వచ్చారో సెలవిస్తారా? స్వామి, నిజంగానే ఈ లోకంలో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఇవన్నీ ఉన్నాయా? ఇదొక మంచి ప్రశ్నే. నువ్వు నకిలీవేమోనని టెస్ట్ చేస్తున్నాడు. ఏదో డౌట్ క్లియర్ చేసుకుందామని. నేను చూస్తుంటే భయంతో నాకు టూకొచ్చేలా ఉంది. ఏంట్రా, పాన్స్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ అంటున్నాడు. నూరు మూసుకోనా? ఉంటుంది. మంచి ఉంటే చెడు ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది, దొంగ ఉంటే పోలీసు ఉంటాడు. ఇదిగో అరగంట సేపు అక్కడి నుంచి ఏం జరుగుతుందో చూడరా సొంత. సరే, ఆత్మ అంటే నీకున్న భయం పోతుంది. గెటప్ అన్నా, ఆ మూలలో నిలబడతా. నేను ఇక్కడ ధైర్యంగా కూర్చొని జరగబోయేది ఎలా చూస్తానో నువ్వు వెనక నుంచి చూడు. సరే, చావు.